మనకి ప్రస్తుతం భారతదేశంలో పాలిటిక్స్ చూస్తుంటే కొంచెం వాడివేడిగా జరుగుతున్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంకో పక్క చూస్తుంటేనేమో బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి మొన్న అక్కడ ధర్నా చేశారు. ఇంకో పక్క చూస్తుంటేనేమో బీహార్ ఎలక్షన్స్ దగ్గరలో పడుతున్నాయి కాబట్టి అక్కడ కూడా మరి ఒక ర్యాలీని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీటన్నిటికీ ధీటుగా మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి 130వ రాజ్యాంగ సవరణ బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. సో ఇది చాలా దారుణమైన బిల్ అని చెప్పేసి కూడా మరి ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి కౌంటర్గా మరి అమిత్ షా గారు అయితే ఇప్పుడు మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ అమిత్ షా గారు అంటుంది ఏంటంటే, మరి అంతకుముందు ఇదే ఇప్పుడు మేము 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు గోల్ చేస్తూ ఉన్నారు కదా. అయితే అంతకుముందు లాలూ ప్రసాద్ను రక్షించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను 2013లో రాహుల్ గాంధీ ఎందుకు చించారు? అప్పుడు ఉన్న నైతిక విలువలు ఇప్పుడు ఏమయ్యాయి? మరి వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయేసరికి మారిపోయినాయా? మరి మోరల్ స్టాండర్డ్స్ గెలుపోవడంతో సంబంధం లేకుండా ఉండాలి అని చెప్పేసి మరి అమిత్ షా గారు అయితే మరి దీని గురించి విమర్శించడం జరిగిందనమాట.